కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత ఆనాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం 2018లో కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులన్నీ రద్దు చేయండి, కాళేశ్వరం ప్రాజెక్టు పనులను నిలిపివేయండి అని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లేఖ. ఇది ఒక్క లేఖ కాదు, కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ మీ నాన్నగారు 7 ఉత్తరాలు రాశారు. కానీ నిన్న లోకేష్ గారు మేము కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకించామా అని సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నారు. కావాలంటే ఇవన్నీ పంపిస్తే చదువుకోండి. ఏదైతే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది దిగువన ఉన్నటువంటి రాష్ట్రం, ఎగువ రాష్ట్రం ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నప్పుడు వారి న్యాయమైనటువంటి నీటి హక్కులకు అనుగుణంగా ప్రాజెక్టుల నిర్మాణం చేసుకుని దిగువ రాష్ట్రానికి సంబంధించినటువంటి న్యాయపరమైనటువంటి నీటి హక్కులకి భంగం కలగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో లోయర్ రిపేరింగ్ రైట్స్ ఏదైతే దిగువ రాష్ట్రానికి ఉంటాయో దాని ప్రకారం మాత్రమే లేఖలు రాశాము తప్ప ఎక్కడా కూడా మరి ఎగువ రాష్ట్రం నిర్మాణం చేస్తున్నటువంటి ప్రాజెక్టులను అడ్డుకోలేదు, కోర్టులకు పోలేదు, వివాదాలలోకి ఎక్కడికి పోనేటువంటి పరిస్థితి. కేవలం లోయర్ రిపేరింగ్ రైట్స్ ప్రకారం మాత్రమే లెటర్స్ తప్ప ఎక్కడ కూడా అడ్డుకోవాలా, ఎక్కడ కూడా వివాదాలకు పోవాలా, ఎక్కడ కూడా కోర్టులకు పోవాలా, అక్కడ కూడా అడ్డుకోలేదు కాబట్టే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తవడం కానీ, ఎక్కడ కూడా అడ్డుకోలేదు కాబట్టే సీతారాం సాగర్ కానీ సీతారాం లిఫ్ట్ కానీ పూర్తయినటువంటి పరిస్థితి. వాస్తవమా కాదా?